గొప్ప రక్షక, దయగలిగిన మా గొప్ప తండ్రి, నీవెంత మంచి దేవుడవో, నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మా జీవితాన్ని మీరు నడిపిస్తున్న రీతిని బట్టి ఈ సంవత్సరం నీకు వందనాలు నాయన. ఈ సంవత్సరంలో ఎంతమంది బిడ్డలు మా మందిరంలో ఆయా స్థలాల్లో మాకు కావలసిన పిల్లలను మీరు పిలుచుకున్నారు. వారు వెళ్ళిచిన కుటుంబాలకు ఆదరణ దయచేయండి, వారిని ధైర్యపరచండి. ఈ లోకం ప్రభా వెళ్ళిపోవటమే, ఇక్కడ శాశ్వతమైనది లేదు కానీ, శాశ్వతంగా ఉండేవారు కూడా లేరు కానీ, మాకు ఫలాని మనిషి తోడుగా ఉంటాడు అనుకోవటానికి కూడా లేదు. గొప్ప దేవ, మాకు తండ్రివి, మేము అనాథలం కాం, నువ్వు విడిచిపెట్టవు, నీ కృప ఉంచమని ఈ వాక్యంలో మీరు తోడుగా ఉండండి. ఇదిగో కొన్ని వారాలు మేము ధ్యానించబోతున్న కనాను వివాహం, నీ కృపతో కొన్ని సత్యాలు మాకు అందించమని క్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ గ్రంథం ఒక అమృత భండాగారం అనేది మనం గుర్తుంచుకోవాలి. ఈ అమృతం ఎంత త్రాగినా తరగనిది, ఇది నిరంతరము నిలిచేది, ఆస్వాదించే కొలది అడుగంటదు, ఎన్నటికీ ఇంకిపోదు. దేవుని వాక్యం కూడా అలాంటిది. అది సజీవ నిత్య జీవితాన్ని మనకు ప్రసాదించేది. అది ఆధ్యాత్మిక అమృత ధారలని. అందుకే దావీదు అంటాడు, జుంటె తేనె ధారలు దొరికినట్లుగా నాకు దొరికాయి అంటాడు. జుంటె తేనె ధారలు, ఆ జుంటె తేనె ధారల కన్నా మధురం అంటాడు. ఆయన ఎంత వాటిని రుచి చూచాడో మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇలాంటి జీవవాక్యాన్ని ఈ సంవత్సరం చదవండి, డైలీ చదవండి. అది బాగా రుచిస్తుంది. రాత్రి జాములో నీ వాక్యము చదువుతూ ఉంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంది అని చెప్పేటప్పుడు, నేను పెద్దవాడిని అయినా ఇప్పుడు సాక్ష్యం చెప్పడు, ఎప్పుడు నా గురించి ఎప్పుడు చెప్పుకోను. నేను ప్రతి రాత్రి చదువుతా బైబిల్, ప్రతి రాత్రి బైబిల్ చదువుతా. ఎంతదో తెలుసా, 10-11కి నేను పడుకునేది. నిజంగానే అమృతధారల్లాగా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ వర్ష చెట్టి అగ్గయ్య లోపలికి వచ్చేస్తున్నాను, జక్ర అయిపోతుంది. కాకపోతే బైబిల్ మన కోసం చదువుకోవాలి, చెప్పడం కోసం చదవటం కాదు, మన కోసం. ఎందుకంటే అది మన త్రోవకు వెలుగు, కాబట్టి దేవుని వాక్యం ఈ సంవత్సరం చదవాలని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అది ఒక పెద్ద పని కాదు. రోజు అలవాటు చేసుకుంటే ఇంకా అలవాటు ఎప్పుడు మీరు పోగొట్టలేరు. అది కొంచెం అలవాటు కావటం కష్టం. ఒక రోజు ఏదో పని ఉంటుంది, ఏం 11 గంటలకు కూడా వచ్చి చదివి పండుకోవచ్చు. నేనంటాను, అలా చదవకపోతే పాస్టర్లు కూడా పాస్టర్లు కాదు. ఏదో ప్రసంగం చేయటానికని మేము బైబిల్ చదివితే ఏ ప్రయోజనం? మీకు చెప్పాలని మేము బైబిల్ చదివితే దానివల్ల వ్యర్థం. అసలు మేమిద్దరం వ్యర్థం అవుతుంది. నేను కూడా సరి చేసుకోవాలా, నాకు కూడా వాక్యం కావాలా, నేను కూడా వాక్యంతో కడగబడాలని నాకు కూడా ఉండాలి. అప్పుడు ఆ వాక్యం నాకు మీకు ఉపయోగపడుతుందని మనం తెలుసుకోవాలి. అది మనం ప్రారంభిద్దాం. కొంతమంది ఈ సంవత్సరం నుంచి మొదటి దినం ప్రారంభిద్దాం. ఒకవేళ రాత్రి కాకపోతే ఉదయం చదువుకుని వెళ్ళిపోదాం. మా పిల్లలకి నేర్పించా, మీరు కూడా నేర్చుకుని మా మనవాళ్ళు మీ పిల్లలకు కూడా నేర్పించండి. వారు బడికి పోయేటప్పుడు ఒక వచనం చదవాలి, ఇంగ్లీష్ క్యాలెండర్ ఒక వచనం చదవాలి, చదివి ప్రార్థన చేయించుకొని పోవాలి. ఇక కొంచెం ఒక సంవత్సరం పోయిందనుకో ఏం చేస్తామో తెలుసా, వారే ప్రార్థన చేసుకుని పోవాలి. క్యాలెండర్లు మన ఇళ్ళకి షోకు వచ్చిన క్యాలెండర్లు కాదు, దాంట్లో దేవుని వాక్యాలు ఉన్నాయి. చాలామంది షో క్యాలెండర్లు అనుకుంటున్నారు. బజార్లో కొనే క్యాలెండర్తో సమానంగా మన క్యాలెండర్లు ఇంటికి కొట్టి ఈ గోడకి చాలా అందంగా ఉంటుంది అనుకుంటున్నాం.
ఎంత తెక్కలోలం, ఎంత పిచ్చోళం దేవుని వాక్యాన్ని గోడకు గట్టి చదువుకుంటే ఉంటే ఎట్లా? బిడ్డలారా, మీ బిడ్డలకు మీరు కూడా చదవండి ఆ క్యాలెండర్స్. ఈ చదవని వాళ్ళందరూ కలిసి పువ్వు అవుతున్నందుకే సంఘాలు ఇవన్నీ పాడైపోతున్నాయి. ఎందుకంటే ఆ అనుభవం లేకపోవటం వల్ల, సంఘంలో ఆ ప్రార్థనా జీవితం లేకపోవటం వల్ల వచ్చే మనుషులను ఎంచుకుంటున్నారు, కానీ దేవుని వాక్యాన్ని ఎంచుకోలేని దద్దమ్మలం అయిపోతున్నాం. దేవుని సంఘాన్ని నడపాలంటే వాక్యం ముఖ్యం. ఆ వాక్యాన్ని చదవని బిడ్డ దేవుని సంఘాన్ని అయినప్పటికీ సైతాన్ సంఘాన్ని నడుపుతుంది, దేవుని సంఘాన్ని నడపలేదు. అందుకే దేవుని సంఘాలు కూడా సాతాను సంఘాలుగా మారటానికి కారణం ఏంటంటే ప్రార్థన యొక్క లేమి, వాక్యం యొక్క లేమి ఉండకూడదు. పాస్టర్కి ఉండకూడదు, లీడర్స్కి ఉండకూడదు. ఆ రెండిటికి వాళ్ళు బంధించుకోగలిగితేనే సంఘం అభివృద్ధి చెందుద్ది. కానీ పెత్తనం చేస్తే అభివృద్ధి చెందదు. మేము చేసిన, ఎవరిని చేసిన, అది సైతాన్ పని. అది ఈ సంవత్సరం ఆ విధంగా మనం సాగిపోదాం. కానాలో జరిగిన అద్భుతమైన ఈ వివాహం ఒక వివాహ కాలానికే పనికొచ్చే సందేశం కాదు. ఇందులో కొన్ని వారాలు ధ్యానిస్తాం. మనం ఏముంది ఇందులో? మనం ధ్యానిస్తూ ఉంటే ఏం దొరుకుతుంది మనకు? ఇక్కడ ఒక వైఫల్యం కనపడుతుంది. ఈ వైఫల్యం అనేది ఒక కానాను వివాహంలోనే జరిగింది కాదు, మానవ జీవితమే వైఫల్యంతో కూడింది. చూద్దామా, కానాను వివాహంలో ఏం జరిగిందంటే, అలా పలస్తీనా దేశంలో వారికి ఒక ఆచారం ఉండేది, ఒక నిబంధన ఉండేది. వివాహానికి వచ్చినప్పుడు మంచి ద్రాక్ష ఆ రసాన్ని అందరికీ సప్లై చేయాలి. ఎవరికైనా లోపిస్తే ఆ వివాహము వైఫల్యమైనట్టు. అంతేకాదు, వారికి అవమానం జరుగుతుంది. అంతేకాదు, అది రసబస అయిపోతుంది, చాలా గర్భ అయిపోతుంది, ముఖాన్ని తిట్టేసి వెళ్ళిపోతారు. ఈ యొక్క వివాహంలో ద్రాక్షారసం పంచలేని వాడికి ఎందుకు వివాహం పెట్టావు, ఎందుకు వివాహం చేసుకుంటున్నావు, ఎందుకు ఇది అని చాలా గందరగోళం జరిగిన గడియలు ఉన్నాయట ఆ యొక్క వివాహాల్లో రసాలు అయిపోతుంది. అది యేసుక్రీస్తు ఆయన శిష్యులను పిలవటం వలన, మరియమ్మ చెప్పటం వలన సమయం కాదని ప్రభువు కూడా ఏం చేశాడు అంటే, ఆ కానాను వివాహంలో అయిపోయిన ఆ ద్రాక్షరసాన్ని, ఆ ద్రాక్ష పాత్రలు ఖాళీ అయిన వాటిని శుద్ధీకరణలో నీళ్లు నింపి మంచి ద్రాక్షరసాన్ని పంచగలిగాడు. అంటే ఆ వివాహం యొక్క వైఫల్యాన్ని సరిచేయగలిగాడు అనే సత్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ద్రాక్షారసం అయిపోయింది అంటే వివాహం వైఫల్యమైనట్టే. అట్లనే ఆది కాండములో నుండి మనం చూచినట్లయితే ఈ ఆదాము అవ్వల జీవితంలో నుండి సాతానుడు ఏం చేస్తున్నాడంటే వైఫల్యాన్ని తీసుకుని వస్తున్నాడు. వైఫల్యాన్ని చూసారా? అవ్వేమనుకుంటుందంటే, నువ్వు దేవత అవుతాననగానే ఇంక దేవుడు పని లేదనుకోండి. ఇప్పుడు చాలామంది స్త్రీలలో చూస్తున్నాం, అక్కడక్కడ నాయకత్వంలో వాళ్ళంతా పూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతా పూసుకుని అంతా మాదే అని. వైఫల్యం. ఒక పరిచారకులుగా, దాసులుగా, సేవకులుగా ఉండవలసిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వారు చేస్తున్న పని వాళ్ళకి కనిపించటం లేదు. వైఫల్యం అయిపోయింది, చాలా వైఫల్యం చేసింది. ఆమె దేవత అయిపోద్ది, తన భర్త ఒక దేవుడు అవుతాడు, ఇక మాకెందుకు దేవుడితో పని ఏం లేదు అనుకున్నదా. ఎంత వైఫల్యం, దేవత చేస్తాను. ఇంకొక మాట చెప్పింది సైతాన్, మీరు చావనే చావరు ఆ పండు తింటే అన్నది. అమ్మో, సజీవంగా ఈ తోటలోనే ఉండిపోతాం. ఈ తోటంతా మాదే, ఈ ఊరంతా మాదే, ఈ స్థితి అంతా మాదే. ఎప్పుడు చచ్చి గూట్లో పెడతారో, మట్టి అయిపోతారో తెలియకుండా చావనే చావరు అనగానే ఎంత విపరీతమైన ఆశ వచ్చిందంటే, తప్పకుండా ఈ పండు తినాలి, ఇక చావకూడదు, ఇట్టే ఉండాలి, మేము ఏదోని వాళ్ళు ఉండాలా, దీన్ని పరిపాలించాలి. ఎంత అమాయకంగా పడిపోయింది. కనులకు అందమైంది అంటుంది కదా, శరీరానికి మంచి ఆహారం అనుకుంటుంది, జీవితానికి ఒక డంబం అనుకుంటుంది. ఆశించి ఆ పండు దీని భర్తకిచ్చి వైఫల్యం చెంది మానవ జాతికే వైఫల్యాన్ని తీసుకొచ్చింది, ఆ పతనాన్ని తీసుకొచ్చేసింది మానవ జాతి.
మానవ జాతికి ఆ పతనాన్ని తీసుకొచ్చింది. అందరూ స్టడీగా ఉండండి, స్టడీగా ఉండి వాక్యం వింటూ ఉండండి. పక్కలో గిక్కలు చూడవలసిన పని లేదు. కనులు చాలా చెడ్డవి. ఈ కనులు ఏం చేస్తాయంటే మంచి నేరుగా చూడు. వంకర టింకల కనులు వచ్చినాయంటే అవి చాలా మోసపు కనులు. తర్వాత ఇంకొకటి రెండో పని మనం ఏం చేస్తున్నామంటే ఈ వైఫల్యం మానవ జాతికి అట్టనే అంటుకుంటా వచ్చింది. చూసారా, నిమ్రోద్ ఏం చేశాడు? ఎక్కెళ్ళిపోవాలన్నాడు పైకి. ఆయన్ని వరకు కూడా భవనాన్ని నిర్మించాలనుకున్నాడు కోటలాగా. దేవుణ్ణి పోయి అక్కడ కలుసుకోవాలా, నా ప్రభావం అది, నా శక్తి అది అని కట్టడానికి ప్రారంభం చేశాడు. ఏం జరిగింది? కొంతకాలమైన తర్వాత భాషలు తారుమారు అయినాయి, మానవుల విభేదాలు వచ్చాయి, విడిపోవాల్సి వచ్చింది, వైఫల్యం చెందింది. కొన్నిసార్లు మానవ జీవితాలు ఎలా వైఫల్యం చెందుతాయో దేవుడు ఎలా సరిచేస్తాడో, ఇది సరిచేయలేకపోయాడు. ఆయన పతనం చేశాడు. అంటే కొన్నిసార్లు మన చేష్టాలని పతనం చేస్తాడు, కుటుంబాలను పతనం చేస్తాడు, వ్యక్తులను పతనం చేస్తాడు, మట్టి పాలు చేసి నరకానికి తీసుకెళ్తాడు. అంత వైఫల్యం మానవ జాతికి రాకూడదు. రెండవది, ఇంకా మనం చదువుతూ ఉంటే దేవుని వాక్యంలో ఇంకా కొన్ని పతనాలు మనం చూడాలి. యాకోబు దేవుని భయం గలవాడు, చాలా దేవుని భయం ఉంది అతనికి. అయితే అతని జీవితంలో మోసం అనేది ఒకటి ఉంది. తన జీవితంలో మోసం అనేది ఉంది. అన్నకి చిక్కుడుగాయలు ఇచ్చి జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడు. అన్నకంటే తనకు పెద్దగా ఉండాలని జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడు. తండ్రికి మోసం చేసి నేనే ఏశావునని చెప్పి ఏం చేశాడు అంటే ఉన్న వరాలన్నీ, ఆయన దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందగలిగాడు, తండ్రి దగ్గర ఉన్నవన్నీ పొందగలిగాడు. ఈ రీతిగా తల్లి కూడా ఆయనకు ప్రేరేపించింది. ఈ రీతిగా చేసి అక్కడ ఉండలేకపోయాడు. అన్న చాలా క్రూరుడు. అన్నను గురించి ఎబ్రీ పత్రికలో రాస్తే ఏమంటాడంటే అతను వేటగాడు, అతను వ్యభిచారి, అతడు మారు మనసు పొందాలన్నా కూడా తిరిగి ఎప్పుడు కూడా మారు మనసు పొందడానికి వీలు లేకుండా ఉంది. చూద్దారా ఒకసారి ఆ మాట ఎబ్రీ పత్రికలు చూద్దాం. 12వ అధ్యాయం తీస్తే 15వ వచనం చూస్తే 16కు చూద్దాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వము హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయి ఉండనేమోనని జాగ్రత్తగా చూచుకునుడి. మనలో ఉంటారేమోనని జాగ్రత్తగా. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదములు పొందగోరి కన్నీళ్లు విడుచుతూ దానికోసమై శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక ఏం చేయబడ్డాడు? విసర్జించబడ్డాడు. చూసారా ఎంత వైఫల్యం అయిపోయింది? చూసావా, మారు మనసు పొందడానికి కూడా వీల్లేదు. ఇట్లాంటి గర్విష్ఠులు మారు మనసు పొందటానికి కూడా వీల్లేదు. ఇలాంటి అహంభావంతో జీవించే అడవికా మనుషులని, అడవికా స్వభావం, దేవుని సన్నిధిని సైతం తన సొంత సన్నిధి అనుకునేవారిని. చూసారా ఎంత ఘోర పాపం జరిగిపోయిందో. ఇక్కడ యాకోబు కూడా మోసగాడే. కానీ దైవ భయం కొంచెం ఉంది. అతను తల్లి ఆయన మామ దగ్గరికి పంపిస్తుంది, వెళ్తా ఉన్నాడు. బెహర్షాబా నుంచి బయలుదేరాడు, లూజ్ దగ్గరకు వచ్చాడు. ఆ రాత్రి పండుకునేటప్పుడు ఒక రాయిని పాతాడు, తలగడగా చేసుకుని పండుకున్నాడు. పరలోకం నుంచి నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద జనం ఎక్కుతూ దిగుతున్నారు, దిగుతూ ఎక్కలే. వాళ్ళ దేవదూతలు దిగుతూ ఎక్కితే వీళ్ళు ఏంటంటే, యాకోబు రాయబోయే దినాల్లో నువ్వు మార్పు చెందుతావు, నీ వంశంలో నుంచి యాకోబు సంతానం ఇశ్రాయేలు సంతానమై చాలామంది పరలోకానికి వస్తారు. అర్థం కాల, ఆత్మీయతతో లేడు, శారీరకంగా ఉన్నాడు, అన్ని శారీరకంగా ఆలోచిస్తాడు. అర్థం కాల, కానీ దేవుని భయం ఉంది. వెంటనే లేచాడు, రాయిని బాతాడు. ఏమన్నాడో తెలుసా? ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. చూసారా, ఎప్పుడైనా మన మందిరాలకి నాంది అది. ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. సైతాన్ మందిరం కాదు, మనుషుల మందిరం కాదు. రెండవది ఏమంటాడంటే ఇది పరలోక గవిని. ఇదివరకు చూసాం, సామెతలు 11:4 చూసాం. అది ఇప్పుడు వీళ్ళకు కొంతమందికి అది సంవత్సరంలా ఆయన పైనుంచి చూస్తున్నాడంట. నువ్వేం చేస్తున్నావు? ఆయన కను దృష్టి నీ హృదయాన్ని చూస్తుందంట. నీ స్వభావం ఏంది, నీ స్థితి ఏందని ఆయన మన హృదయాలను చూస్తాడట. ఇది పరలోక గవిని.
ఈ గవనిలో మన జీవితాన్ని జాగ్రత్తగా ఉంచుకోగలిగితే పరలోక గవనికి పోతాం. చూద్దాం, అది ఎవరైనా చదువుతారా త్వరగా? 11:4 తీసేయండి త్వరగా. కీర్తన 11:4. మీరు ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి, ఇక్కడొచ్చి బెత్తర చూపులు చూడొద్దు, ఇక్కడికి వచ్చి ఎవరి గురించి ఆలోచించొద్దు. మిమ్మల్ని మీరు నరకానికి పోతారా పరలోకానికి పోతారా, నేను నరకానికి పోతానా పరలోకానికి పోతానా ఆలోచించాలి. నేను ఆయన ఎక్కడున్నాడు? ఆలోచనలో ఉన్నాడు. ఆయన నేను చూస్తున్నాడా? ఫోటో కూడా తీసుకుంటున్నాడు. ఆయనలో పడిపోతున్నావు. రేపు నేను పోతే మన ఫోటోలు చూపిస్తాడంట ఆయన. మీ క్రియలను మీ మాటలను ఆయన చెప్తాడంట. మీరే మార్పులు వేసుకోవాలి. మిమ్మల్ని నరకానికి పంపాలన్నా పరలోకానికి పంపాలన్నా అని. మీ మాటలను బట్టే మీకు తీర్పు తీర్చబడను అని బైబిల్లో రాయబడింది కదా. మన క్రియలు ఆయనకు ప్రత్యక్షం అవుతాయంట. ఇక్కడే ఉండే ఆయన హృదయాలను చూస్తాడంట. ఆ హృదయం చెడిపోతే ఎందుకు? అది ఇంకా చెత్త బుట్టలు వేసినా కూడా పనికిరాదు. అట్లాంటి హృదయాలు మనకు అవసరం లేదు. ఆయన చూచే దేవుడు. కానీ అది గ్రహించలేకపోయాడు, భయపడ్డాడు, వెళ్ళిపోయాడు. మామను మోసం చేశాడు. మామ తను మోసం చేసింది. రాహేల్ని ఇవ్వలేదు, ఆయన ప్రేమించిన ఆయన్ని లేయాని పంపించాడు. ఆయన ఆస్తిలో కూడా మోసం చేస్తూ వచ్చాడు. సారలేశాడు, చాలా సంపాదించుకున్నాడు. తన అన్న దగ్గరికి, తన దేశానికి బయలుదేరి వస్తున్నాడు. వెనక్గా వస్తున్నాడు. ఆస్తి ఎంత ఉందో తెలుసా? మోసం చేస్తే ఆస్తి పెరిగిపోద్ది, విస్తరిస్తుంది, 10 అవుద్ది, 100 అవుద్ది. అంత అయిపోయింది. దాదాపు ఒక చరిత్రకారుడు ఏం రాస్తాడంటే 1 మైలు ఉన్నాయంట ఆయన మేకలో ఆస్తి. 1 మైలు. జనం, పిల్లలు 12 మంది, 2 భార్యలు, దాసి జనులు. తను పుట్టినప్పుడు ఎంత ఆస్తి తీసుకొస్తున్నాడు. ఆయన రాగా వస్తుండగా ఎబ్బేగురేవు దగ్గరికి వచ్చే లోపలికి ఆయన వైఫల్యం తెలుసుకున్నాడు. ఎప్పుడన్నా నువ్వు వైఫల్యం తెలుసుకున్నావా? ఈ జనవరి 1 మొదటి ఆదివారం నేను కూడా మన వైఫల్యం ఏందని తెలుసుకున్నావా? మనకు అర్థమైపోయింది. వైఫల్యం చెందిన జీవితం ఉన్నది, పాడైన జీవితం ఉన్నది. ఎంత వైఫల్యం చెందారో నా జీవితం, చూసారా? ఎబ్బేకురేవు దగ్గర ఒక్కడే ఉండిపోయి ఏం చేశాడో తెలుసా? ఆయన ఆ రాత్రి అంతా దేవునితో పోరాడాడట. హోషేయ 12వ అధ్యాయంలో ఆ పోరాటాన్ని ఏం రాస్తాడంటే, కన్నీళ్లు విడుస్తూ బతిలాడాడంట దేవుణ్ణి. ఎందుకు బతిలాడాడు? ఇక్కడ చూడండి, వచ్చే వాళ్ళందరూ ఎక్కడ స్థలాలు వాళ్ళు కూర్చోగలరు, మనమేం కూర్చోబెట్టబని లేదు. అట్టా ఎవరన్నా కూర్చోబెట్టాలని ఆశ ఉంటే బయటికి పోయి వాళ్ళందరినీ సర్దుకుంటూ నిలబెట్టండి. అది మీ పని. దేవుని మందిరంలో ఉన్నప్పుడు అటు ఇటు చూస్తే నా కళ్ళకు చాలా కష్టం అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వారు ఆశ్చర్యకరంగా ఆయన తన హృదయాన్ని తెరిచాడు దేవుడి దగ్గర. దేవుడిని బతిలాడుకున్నాడు. ఏమడిగాడో తెలుసా? ఆ సంపాదించుకున్న ఆస్తి అంతా ఆశీర్వాదం అనుకున్నాడా? ఆ పిల్లల ఆశీర్వాదం అనుకున్నాడా? ఆ భార్యల ఆశీర్వాదం అనుకున్నాడా? తనకు అన్నకు కూడా ఇవ్వబోతున్నాడు. దానిలో సగం అన్నకిస్తాడు. నేను అన్నకిచ్చి అంత వాడిని అయ్యాను అని అనుకున్నాడా? ఏం అనుకోలేదు. ఆ రాత్రి దేవునితో అడుగుతాడు, నీవు నన్ను ఆశీర్వదించిపోయింది, నీవు నన్ను ఆశీర్వదించావు. ఇది నా సొంతగా చేసుకున్న మోసంతో సంపాదించుకున్న డబ్బు ఇది. ఈ లోకంలో నా జీవితం ఎప్పుడు అంతమవుద్దో, నరకానికి వెళ్తా నేను. కాల్తా 22 గంటలు కాలవలసిందే రోజంతా. అక్కడ ఆరిపోవడానికి కూడా వీల్లేదు. ఆ భయంకరమైన మంట అతని జీవితానికి ఆ రాత్రి ప్రత్యక్షమైంది. తన హృదయంలో వణికిపోయాడు, బతిలాడాడు దేవుణ్ణి. అయా నువ్వు నన్ను ఆశీర్వదించు. చాలామంది ఆశీర్వాదం అంటే ఆస్తులు అనుకొని లోకానికి చెడగొడుతున్నారు. ఎప్పుడైనా చూద్దాం, అపోస్తల కార్యం తీస్తారా? అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం తీస్తే చాలా చక్కని మాట రాశాడు. ఆశీర్వాదం అంటే ఏందో
అనేది మనం ఖచ్చితంగా అక్కడ మనం చూడగలం. 26 దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని ఏముంది? దుష్టత్వం. గుడిలో కూర్చొని కూడా గుడి మనసు లేని సైతాన్లు, గుడి మనసు లేదు, గుడి భావన లేదు, గుడి భయం లేదు, దేవుడి భయం లేదు. ఈ సంవత్సరం అటు చేయగాకండి. గుడికి వచ్చినప్పుడు బయట విషయాలు మర్చిపోవాలా, మన ఉద్యోగ విషయం మర్చిపోవాలా, నేను కాపర్ అనేది మర్చిపోవాలా, మనమందరం కూడా ఒకరు చూసుకోవటం కాకుండా మనల్ని మనం దేవుడు చూస్తున్నాడని భయపడుతూ కూర్చోవాలి. ఆ భయము కూడా లేకపోతే మన కుటుంబాలను నాశనం చేసుకున్న వాళ్ళం మాత్రం. దేవుని భయంలో కూడా లేకపోతే ఆయన ఆశీర్వాదం అంటే ఏంది? దుష్టత్వమును నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపబాని. అది దుష్టత్వం. ఏది నాలో ఉంది? దుష్టత్వం. ఆయన దుష్టత్వం అంతా రాత్రి ఒప్పుకున్నాడు. ఆ దుష్టత్వం అంతా తీసివేయమని అడిగాడు. వెంటనే ఏం జరిగింది? దేవుడు ఆయన ఆశీర్వదించాడు, చాలా బాగా ఆశీర్వదించాడు. అతని పేరు మార్చేశాడు. యాకోబు అంటే అసలు పేరుకి అర్థం మోసగాడనే. ఇశ్రాయేలీయులు అంటే ఆశీర్వదించబడ్డ తండ్రి జాతి వాళ్ళు. అబ్రహాం అంటే ఆశీర్వదింపబడ్డ వ్యక్తి. తర్వాత ఇంకా ఏం జరిగిందో తెలుసా? అదే ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు యాకోబుకి. అబ్రహాం వంశం నుంచి వచ్చే వంశం ఆయనకు వశమైపోయింది. ఆ వంశంలో అతను జ్యేష్ఠుడిగా వచ్చాడు. ఆయన పేరు ఇంకొచ్చేది, అబ్రహాం పేరు రాదు. ఇశ్రాయేలు అని వచ్చేస్తుంది. తర్వాత ఆయనకు కలిగిన ఇంకా గొప్ప ఏంటంటే దేవుని చూచాడు. చీకటిలో పోయిన వాడు అక్కడికి రాగానే వెలుగు వచ్చింది. అతని జీవితంలో రూపాంతరం చెందాడు, మార్పు చెందాడు. మొదటి ఆదివారం నీ జీవితంలో మార్పు చెందుతావా? మార్పు మన జీవితంలో చాలా అవసరమై ఉంది. మార్పు చెందటం మన జీవితంలో చాలా అవసరమై ఉంది. తర్వాత మన జీవితాలు అంతగా దిగజారిపోకుండా ఆ విధంగా వైఫల్యాన్ని సరిచేశాడు. ఆ వైఫల్యాన్ని సరిచేయాలంటే ఏమైపోయింది? తాను దేవుడి దగ్గరకు వచ్చి తన స్థితినంతా ఒప్పుకున్నాడు. ఆయన వైఫల్యాన్ని సరిచేశాడు అనే సత్యాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. యాకోబు ఏమైపోయాడు? ఇశ్రాయేలు అయిపోయాడు. యాకోబులో ఇంకా ఏం జరిగిందో తెలుసా? 2 సార్లు బైబిల్లో చూపిస్తాడు. ఎబ్బేకు దేవుడి దగ్గర ఏడ్చాడు. తన సహోదరుడు ఎదురైతే ఏం చేశాడో తెలుసా? సహోదరుని జ్యేష్ఠత్వం కొన్న వాడి దగ్గరికి వెళ్ళి పట్టుకొని ఏడుస్తాడు, కన్నీళ్లతో ఏడుస్తాడు. ఎవర్రా ఈ పిల్లలంతా, ఎవరు వీళ్ళంతా అని అడిగితే అక్కడ ఏం చెప్తాడు తెలుసా? నీ జ్యేష్ఠుడైన అన్న అన్నాడు, నీ దాసునికి. ఎంత తగ్గించుకున్నాడు! ఇప్పుడు ఎవరైనా తగ్గించుకుంటారా? దేవుని గుడికి వచ్చి కూడా తగ్గించుకోరు వాళ్ళు. దేవుని గుడికి వచ్చి కూడా హెచ్చులు చూపించడానికి ప్రయత్నం చేసేట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం చేశాడో తెలుసా? నీ దాసుడికి దేవుడు అనుగ్రహించిన బిడ్డలు. దాసుని అని చెప్తాడు తన సహోదరునికి. తన ఆస్తిలో కావాల్సినంత భాగం అన్నకిస్తాడు, కావాల్సినంత భాగం ఇస్తాడు. గివింగ్ నేచర్ వచ్చింది. ఆయన జీవితంలో ఒక రెఫర్మేషన్ జరిగింది. ఆయన జీవితం రివైవల్ అయ్యాడు. ఆయన ఒక నూతన సృష్టిగా మారిపోయాడు. వైఫల్యం అంతా పోయింది. అదే కానాను వివాహంలో ద్రాక్షరసం అయిపోవటం ఒక వైఫల్యం. 2వ సామెలు 12:7 ఏమంటాడంటే, ఆ మనుషుడు నీవే నాతో చెప్పటం. ఇప్పుడైతే నా రాళ్ళతో కొట్టరా, ఇప్పుడైతే చెప్తాం, మాకేం భయం లేదు. రాళ్ళతో కొట్టించుకోవడానికి కూడా ఇష్టపడతాం. ఎందుకంటే మేము దేవుని బిడ్డలం, పరలోకానికి పోతాం. నాకెప్పుడు దర్శనం వచ్చింది పోతాం కదా, సంస్కరించడానికి మా పని. ఆ మనుషుడవు నీవే, ఆ మనుషుడవు నీవే అని చెప్పాడు నాకు. వెంటనే అతను వేసి, అవును నేనే తప్పు చేశా, ద్రోహం చేశా, నీచుని. వెళ్తాడు వెళ్ళి 51వ కీర్తనలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేయొద్దు. నీకు విరోధముగా నేనేం చేశాను? పాపం చేశాను. నీకు విరోధంగా పాపం చేశాను. నీ సన్నిధిలో తోసేయొద్దు. నీ పరిశుద్ధాత్మను మళ్ళీ నీ రక్షణానందము నాకు పుట్టించు. నాకు ఎముకలు ఎరగొట్టు. నేను నా అహం ఈ పని చేయించింది. నా ఎముకలు ఎరగొట్టు. నా మనసు ఇరగొట్టేసాయి. నా హృదయం ఇరగొట్టు.
విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలుడు. ఇంకా ఒక మంచి మాట అంటాడు, నా హృదయాన్ని శుద్ధి చేయి. మనం ఎప్పుడు మన హృదయాన్ని శుద్ధి చేసుకోలేము. విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైందట. మనం నలగొట్టుకుంటే చాలు. అందుకే పేతురు దగ్గరికి అనేకులు వస్తారు. 2వ అధ్యాయం 27లో వారు వాక్యం చెప్తే ఆ వాక్యం వాళ్ళకు గుచ్చుకొని వారి హృదయం నొచ్చుకున్నదంట. ఇప్పుడు కడుపు నొచ్చుకుంటుంది. అందుకోసం కడుపులు కొట్టేయటానికి సహాయం చేస్తారు. దేవుడు ఆ కడుపులను ఎట్టగట్ట బుచ్చేస్తాడు అనుకో కదా. హృదయం నొచ్చుకున్నదంట, హృదయంలో బాధలు వచ్చేసింది. అప్పుడే ఆయన జీవిత వైఫల్యాన్ని సఫలీకృతం చేసుకోగలిగాడు. దేవుడు సఫలీపరిచాడు తన దాసుని. ఆఖరికి ఏమంటాడో తెలుసా దావీదు? ఎంత ఎదిగిపోయాడంటే నా హృదయానుసారి అంటాడు దావీదు. ఆ పాపాన్ని ఎప్పుడు లాగేశాడో దేవుడు, ఎప్పుడు తీసేశాడు. నీ వైఫల్యాలు నా వైఫల్యాలు దేవుడి దగ్గరికి వచ్చి బతులాడదామా? రాత్రులు మరపెడదామా? దేవా, నా జీవితం ఈ వైఫల్యమైనాయని, ఈ వైఫల్యంలో ఉన్నా, ఈ పతనంలో ఉన్నా, ఈ పడిపోయిన దాంట్లో ఉన్నా, నా వైఫల్యాన్ని నువ్వు సరిచేయి దేవా, సరిచేయి. నా వైఫల్యాన్ని నువ్వు సరిచేయమని ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వద్దామా? ఎంత మంచి పని దేవుడి దగ్గరికి వస్తే. దేవుడు మన వైఫల్యాన్ని సరిచేయగలిగిన వాడు ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు. ఇంకెవరూ చేయలేరు. ఎవరి చేతగా సరిచేయటం.